నమస్తే అన్న, మీ పేరు? కిషోర్. కిషోర్. ఆలగడ్డ. ఆటో మీదేనా? ఆటో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు ఆలగడ్డలో? పుట్టినప్పటి నుంచి ఆలగడ్డలో ఉన్నా. పుట్టినప్పటి నుంచి సొంతూరు. ఓకే కిషోర్ అన్న, ఏం లేదే, ఇప్పుడు ఒక నెలలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్స్లో కాబోయే ముఖ్యమంత్రి ఎవరు, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీ అంచనా, మీ అభిప్రాయం చెప్పండి. అభిప్రాయం ఏముందన్న, ప్రజెంట్ తెలుగుదేశం వచ్చేనే మేలు. తెలుగుదేశం ఏ విధంగా చెప్తున్నావు అన్న? ఏ విధంగా అంటే కర్నూలు జిల్లాకు ఎయిర్పోర్ట్ రెడీ అయింది. ఎన్నో ఏళ్ళు మేము చిన్నప్పటి నుంచి ఎయిర్పోర్ట్ లేదు. కర్నూలు జిల్లాకి ఎయిర్పోర్ట్ వచ్చా, పోలవరం చేశా. తర్వాత వికలాంగులకు 3000 చేసినారు. వాళ్ళు పనులు బాట చేసుకున్న వాళ్ళకు 3000 అంటే వికలాంగులకు చాలా మేలు. ముస్లిం ముతుకకు 2000. తల్లిదండ్రులకు పిల్లలు పెట్టనప్పుడు ఈ 2000 వాళ్ళకు ఉపయోగపడుతుంది కదా. ఓకే ఓకే అంటే ఈ తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాలు అయింది, అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు అయింది. ఈ 5 సంవత్సరాలు మీకు అభివృద్ధి బాగా కనబడుతుందా? అభివృద్ధి అయితే ఇప్పుడైతే కనబడుతుంది. ఎప్పటి నుంచి? 1 ఇయర్ అవుతుంది, బాగా కనబడుతుంది. 1 ఇయర్ నుంచి మీకు అభివృద్ధి చాలా కనబడుతుంది. సో సామాన్యులు బతకగలుగుతున్నారా? సామాన్యులు బ్రహ్మాండంగా బతుకుతున్నారు, ఏమి ఇబ్బంది. సో స్పెషల్ స్టేటస్ గురించి మీకు ఐడియా ఉంది కదా? అది లేదా? ఓకే సరే, చంద్రబాబు నాయుడు బాగా చేస్తుండే పరిపాలన, అంతేనా? అంతే. ఈసారి కూడా చంద్రబాబు నాయుడు వస్తుందా? 100% ఆయన వచ్చేనే మేలు. ఎట్లంటే పెండింగ్ పని వర్కులన్నా కంప్లీట్ అవుతాయి. ఓకే మంచిగా. సో ఇప్పుడు మీ నియోజకవర్గం గురించి మాట్లాడదాం. మీ నియోజకవర్గం వచ్చేసి ఆలగడ్డ. ఆలగడ్డ అంటే ఒకప్పుడు శోభమ్మ ఉండే, శోభమ్మ తర్వాత వాళ్ళ బిడ్డ భూమా అఖిల ప్రియ. ఎట్లుంది ఆమె? మంచి చేసిందా పరిపాలన ఇట్లా? ఆమె ఇప్పుడు మంచిగా చేస్తుంది, బాగా చేస్తుంది, బాగానే చేస్తుంది. ఆమె మినిస్టర్ కదా, మినిస్టర్ అయింది కాబట్టి బాగా చేస్తుంది. ఇప్పుడు మంచిగా ఉందా? మంచిగా. ప్రజల్లో అందుబాటులో ఉంటుందా? ప్రజల్లో అందుబాటులో ఉంటుంది. ఇంటికాడ ఆమె లేకుండా ఆమె తరపున ఎవరైనా ఎప్పుడు అందుబాటులో ఉంటారు. ఓకే, మీకు ఏ సమస్య వచ్చినా అఖిల ప్రియ మీకు రెస్పాండ్ అవుతుందా? అవుతారు. ఓకే, థ్యాంక్ యూ కిషోర్ అన్న. అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇక్కడ వచ్చేసి అఖిల ప్రియ. అంతే. మొత్తం టీడీపీ కన్ఫామ్ టీడీపీ. ఓకే మంచిదన్న. భాషా గారు, వచ్చే నెలలో ఎలక్షన్ స్టార్ట్ అవుతున్నాయి. ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎవరు ముఖ్యమంత్రి అవుతారని మీ అభిప్రాయం? నెక్స్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే మేలు సార్. ఏ విధంగా మేలు అవుతుంది అంటే హౌస్ అందరికి హౌస్ బిల్డింగ్ లోన్స్ అందరికి చేసినాడు కాబట్టి, ముసలిళ్ళకు పింఛన్ ఇచ్చినాడు, అన్నీ చేసినాడు కాబట్టి చంద్రబాబు నాయుడు వచ్చి ఇంకా మేలు. అంటే అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో మీకు అభివృద్ధి పనులు కనబడుతున్నాయా? కనబడుతున్నాయి. ఆయన వస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుంది అనుకున్నారా? బాగుపడుతుంది అనుకుంటున్నా. ఓకే సరే, మరి మీ నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే, మీ నియోజకవర్గము అఖిల ప్రియ గారు మినిస్టరు, మీ ఎమ్మెల్యే, ఆమె పనితీరు ఎట్లుంది? బాగానే ఉంది పనితీరు కూడా. ఈసారి కూడా ఆమెనా? ఆమెనే ఈసారి కూడా. మరి మీ వైసీపీ అభ్యర్థి ఎవరన్నా ఇక్కడ? వైసీపీ అభ్యర్థి కానాంజియా ప్రతాప్ రెడ్డి నానన్న. మరి ఈసారి ఆయనకు అవకాశం ఇస్తారా మరి ఏమన్నా? ఈసారి సార్ చెప్పలేము సార్, ఇవ్వచ్చు. ఏందా చెప్పలేము సార్ ఈసారి ఎవరైతే. మీరైతే మాత్రం అఖిలమ్మ. పర్వాలే, అఖిలమ్మ పర్వాలేదు. ఓకే మంచిది కిషోర్ అన్న. ఎవరైతే బాగుంటుంది ఈ రైతుల బతుకులు మారడం, ఎవరైతే బాగా చేస్తారు అనుకుంటున్నారు? జగన్ వచ్చి బాగా చేస్తాడు. జగన్ వస్తే ఎందుకన్నా? మాకు మీ దగ్గర వర్షాలు ఇట్లా ఏం లేవా? వర్షాలు తక్కువలే. అవునా? గిట్టుబాటు ధర దొరుకుతుందా? దొరకలేదు. లేవు. సో మరి 5 ఏళ్ళు చంద్రబాబు పాలన మీకేమైనా అభివృద్ధి జరిగిందా? అభివృద్ధిగా పింఛన్లు ఇచ్చాను. ఓకే, ఇంకా రూములు ఇచ్చారు. అంతే. ఎవరు పోతుంది రూములు ఇచ్చంటారు, పింఛన్లు ఇచ్చంటారు. ఆడిపోతుంది అంతే కదా, ఎవరు పోతుంది. సరే, ఈసారి మీరు జగన్ వస్తే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారా? మేలు జరుగుతుందా రైతులకి? మేలు జరుగుతుంది అంటున్నారు అందరూ, అంటున్నారు జనాలు. ఓకే సరే, మీ నియోజకవర్గాన్ని వచ్చేసి ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ, ఆమె మినిస్టర్ కూడా. ఈసారి కూడా మీ నియోజకవర్గంలో పార్టీ జెండా ఎగురుతుందా? ఆమె గెలుస్తుందా? గెలుస్తుంది కాదు, మీ అభిప్రాయం చెప్పండి. గెలుస్తుంది అంటారు అందరు జనాలు కూడా. అవునా? అంత బాగా ఏం చేసింది అన్న తను? అంత బాగా ఏం చేసింది? ఇంకా ఊళ్ళో రోడ్లు గిట్లు బిల్డింగ్లు వేస్తున్నారు కదా అన్ని, అంతే జనాలు అంతే. ఓకే, అంటే సీఎం మాత్రం చంద్రబాబు నాయుడు కాదు, సీఎం మాత్రం జగన్ కావాలి, ఇక్కడ మాత్రం భూమా అఖిల ప్రియ కావాలా? అంతేనా? అంతేలే. అక్కడ వైసీపీ, ఇక్కడ టీడీపీ వచ్చాలి. ఓకే రైట్ అన్న. ఒక నెలలో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈసారి ఏ పార్టీ అధికారంలో రాబోతుందని మీ అంచనా,
మీ అంచనా, మీ అభిప్రాయం చెప్పండి. చెప్పాలా మేము ఇప్పుడు ఒక మాట, చంద్రబాబు నాయుడు ఉన్నాడు, జగన్ ఉన్నాడు, ఈ ఇద్దరిట్లో ఎవరు అవుతారు ముఖ్యమంత్రి? ఏమో కొందరు జగన్ అవుతారంటున్నారు, కొందరు చంద్రబాబు నాయుడు వచ్చాడు మోసం చేస్తారంటున్నారు. ఎవరిని నమ్మాలా? అప్పుడు కూడా జగనే వచ్చాడు అనుకోండి, ఏమో అట్లా చెప్పలేము ఇది సార్. ఈసారి మరి మీరు ఎవరికి వేస్తారు ఓటు? ఏమో ఎవరికి వచ్చాము ఆపోజిట్గా తాగొద్దు సార్, ఇపోతే ఎట్లా చెప్తాము. మీరు ఈయన అయితే బాగుంటుంది, మా బతుకులు మారితే వ్యవసాయానికి కానీ రాష్ట్రానికి కానీ అభివృద్ధి జరుగుతుంది అని చెప్పడానికి. ఇది చూడమ్మా, ఇగో మీరు చెప్పండి, మీ పేరు చెప్పండి అంతే. మీరు నా పేరు బాలసుబ్బమ్మ. చెప్పండి. బాలసుబ్బమ్మ చెప్పమ్మా. ఏం చెప్తావు? మేమేమో జగన్కే వేయాలని నాయనా. అప్పుడు కూడా అట్నే వేసినాం మేము. లాస్ట్ టైం కూడా జగన్కే వేసారా? వేసినాం, సీఎం కాలేదు. ఈసారి కూడా జగన్. ఇప్పుడు వేస్తామని అనుకుంటున్నాం, ఇంకా ఏమవుతాడో ఏమో దేవునికి ఎరక. ఎందుకు జగన్కి ఎందుకు ఓటేద్దాం అనుకుంటున్నారు? ఏమో ఏమో వేయాలని మనసులో ఎవరికి ఆపద్దు ఎవరికి మనసు వచ్చే వాళ్ళకి వేస్తాం. నీడు మటుకు జగన్కే వేసినాము, ఏడొచ్చినా రాలే కదా. ఇప్పుడు ఎవరు వచ్చారో ఎవరు పోతారో మనకేం తెలుస్తుంది. జగన్ వస్తే రాష్ట్రం అభివృద్ధి ఎంత అనుకుంటున్నారా? అందరూ అంతేలేనా, ఎవరు వచ్చినా ఏం చేసేది, మా పని మాకు తప్పదు, మా భూమి మాకు తప్పదు. ఏట్లో నీళ్లు లేవు, ముందు మా ఊర్లో ఎండిపోతుంది ఏరు. వీలవాడ ఏరు అసలు బయట పడినాయి అన్నీ రాళ్ళల్లా, సుక్కవార లెక్క నిలబడిపోయింది. సరే అమ్మా, ఇప్పుడు మీరైతే నీళ్ళు లేవు అంటున్నావు కదా, మరి జగన్ వస్తే నీళ్ళు వస్తాయమ్మా? ఏమో ఎవరు వచ్చారో ఎవరు వచ్చినా 2 నాళ్ళు అవసరం తీసుకునే తల్లే లేనా. ఎట్లా అంటున్నారు మరి జగన్ ఎట్లా అంటున్నారు మరి? ఏమో అప్పుడు బేసినాం, మా ఊర్లో బేయమంటే బేసినాం. ఎవరన్నా ఉంటారు కదా మాకు అయిన వాళ్ళు పోయిన. మరి ఈసారి కూడా ఆయనకే బేస్తారా? ఏమో ఎవరికి నచ్చితే వాళ్ళకి ఇచ్చాం. సరే మంచిదమ్మా. అన్న, ఇప్పుడు ఒక నెలలో ఎలక్షన్స్ వస్తున్నాయి అన్న, ఈ ఎలక్షన్స్లో కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? మీరు ఏ పార్టీకి ఓటేసి అధికారంలోకి తీసుకుపోతారు అనుకుంటున్నారు? జగన్ చేయాలనుకుంటున్నాం. జగన్కి, జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి అధికార పక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు పరిపాలించిండు అన్న, అభివృద్ధి పనులు చేసినాడు. మరి ఆయన కాదని జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటేస్తావు? జగన్మోహన్ రెడ్డిని కూడా చూడాలి కదా. ఈయన రుణమాఫీలు తెచ్చాను, ఎవరికి చేసినాడు? రైతులు చేసినాడా? మీకు రుణమాఫీలు కాలేదు? చెప్పమని ఎవరు రైతులు వచ్చి ఎవరికి చేయలే. ఇంకేం చేసిండు? ఇంకేమి ఇచ్చిండు హామీలు? ఏం చేసినా ఇప్పుడు ఆ మంచి ఇంకా లొడిబిడి చేసి మళ్ళీ సీఎం కావాలని అన్ని ఇవి పథకాలని అమలు పరుచున్నాడు. పింఛన్లు ఎక్కేయడము, అడలకి ఇవ్వడము ఇవాళ చేస్తున్నాడు. అంటే ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి అని చెప్పేసి ఇవన్నీ మా గ్రూప్ చాలా మంది జగన్కే వేయాలనుకుంటున్నారు ఓటు. జగన్మోహన్ రెడ్డికి వేయాలనుకుంటున్నారు. ఈ టిప్పు ఆయన ఒక టిప్పు చూడాలని అనుకుంటున్నారు ప్రజలు. అచ్చా, ఇంకో ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నారా? అయినా ఒక ఛాన్స్ ఇచ్చే చూద్దాం అని సానుభూతి అందరికీ ఉంది. మరి లాస్ట్ టైం ఎందుకు ఓడిపోయినా జగన్? ఎందుకు లాస్ట్ టైము అదే చెప్తాను, చంద్రబాబు నాయుడు గోలమాలు తెచ్చాడు యాదవ్ అని, ప్రజలకు కూడా మార్పు వచ్చింది. అది జనాలు రియలైజ్ అయినారా? ఇదేనాడు. ఓకే సార్, ఈసారి జగన్మోహన్ రెడ్డి వస్తే అభివృద్ధి జరుగుతుంది మీరు అనుకుంటున్నారా? స్పెషల్ స్టేటస్ విషయంలో కానీ ఏ విషయం జరుగుతుంది? వాళ్ళు ఆయన చేసినాడు కదా మంచి పనులు. ఓకే, ఆయన చేస్తాడు. మీ ఆలగడ్డలో వర్షాలు ఎట్లా వచ్చినాయన్నా? బాగానే ఉన్నాయన్న 5 సంవత్సరాల వర్షాలు కానీ, సాగునీరు కానీ, ఇంకేదైనా కానీ? చంద్రబాబు నాయుడు వచ్చినాక వర్షాలు లేవు, బొచ్చు లేదు. అది ఓకే సరే, ముఖ్యమంత్రి జగన్ కావాలనుకుంటున్నారు, మరొక ఛాన్స్ ఇద్దాము, ఆయన పరిపాలన చూద్దాం అనుకుంటున్నారు. సరే, మీ నియోజకవర్గం ఆలగడ్డ నియోజకవర్గానికి వచ్చేసి భూమా అఖిలప్రియ మినిస్టర్, ఎమ్మెల్యే. సరే, ఆమె పరిపాలన ఎట్లుంది 5 ఏళ్ళు? ఈసారి కూడా ఆమె మళ్ళీ ఎమ్మెల్యే అయ్యేసి గెలిపిస్తారా? ఓటేసి గెలిపిస్తారా? లేకపోతే గంగుల నాని, ఏది మన వైసీపీ అభ్యర్థి, ఆయనకేసి ఓటిస్తారా? ఇప్పుడు ఈమెకు వేయాలని ఆయనకు వేయాలని ఏం లేదు ప్రజలకు. ఎవరికి బుద్ధి కుడితే వాళ్ళకి వేస్తారు, కానీ జగన్కి వేయాలనుకుంటున్నారు. సరే, ఈసారి ఇక్కడ ఏ జెండా ఎగరబోతుంది మీ ఆలగడ్డలా ఏ పార్టీ జెండా ఎగరబోతుంది? జగన్ జెండా ఎగిరిపోతుంది. జెండా జగన్ది. సరే మంచిదన్న, వెంకటేశ్వర్లు అన్న బాగా మాట్లాడినా. ఎట్లుందన్న వ్యవసాయం, నీళ్లు కానీ, సాగునీరు కానీ మంచిగా ఉందా? ఇసురు కరువు వచ్చింది, ఏమీ లేదు, ఎత్తిపోయినాము. ఎత్తిపోయినారా? ఏముంది, పైర్లే లేవు. జొన్న బంధు పోయినాయి, శనగ బంధు పోయినాయి, అన్ని బంధు పోయినాయి. మీకు రైతులకు గిట్టుబాటు ధర దొరుకుతుందా? ఏందా దొరకలే. శనగలు 5,000 కూడా లేవు, ఏమన్నా 2 మూటలు అయినాయి. జొన్నలు బంధు పోయినాయి. ఇంకా ఏదో మొక్కజొన్న అవి ఇవి కథ, కానీ రైతు పరిస్థితి ఘోరంగా ఉంది. ఏడు మీకు రుణమాఫీ జరిగిందా మీకు రైతులకి? జరిగింది కానీ డబ్బులు ఇవ్వలేదే. అంటే ఇవన్నీ ఎందుకు అడుగుతున్నానంటే 2 సంవత్సరాల నుండి 4వ కంతు 5వ కంతు ఇవ్వాలి, ఇప్పుడు ఇంకా ఇవ్వలే. ఇప్పటికి
అంటే ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు అడుగుతాను తప్పే ఉంది. ఎందుకంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటేనే ఇప్పుడు వచ్చే నెలలో ఎలక్షన్ స్టార్ట్ అవుతున్నాయి. 5 ఏళ్ళు పరిపాలన అయిపోయింది చంద్రబాబు నాయుడు. ఈసారి కూడా ఆయనే ముఖ్యమంత్రి అవుతారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి అవుతారా? మీరు ఏ పార్టీ అధికారంలో తీసుకురావాలనుకుంటున్నారు? ఏమో ప్రజలలో మాత్రం జగన్మోహన్ రెడ్డి అని అనుకుంటున్నారు. సరే, ప్రజలు జగన్మోహన్ రెడ్డి అని, ఈ అన్న కూడా జగన్మోహన్ రెడ్డి అన్నారు. మీ అభిప్రాయం చెప్పండి. మా అభిప్రాయం కూడా అట్నేంది. జగనే ఈసారి జగన్ వస్తే బతుకులు మారుతాయి అనుకుంటున్నారా? అనుకుంటున్నాం చూస్తామని. ఆయన ఒకసారి ఈయనేమో చెప్పినాడు ఆ రోజు ఒకటేసారి రుణమాఫీని 3 విడతలు వేసినాడు. ఇప్పుడు 2 విడతలు ఇంకా అయితే బేనేలకి ఇప్పటికి సత్తన్నారు రైతులు. కరువు వచ్చింది 7. సో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారు అదే అనుకుంటున్నాం. ఓకే, సరే మీ నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే భూమా అఖిల ప్రియ ఎమ్మెల్యే, మినిస్టర్ కూడా బాగా చేసింది పనులేమో. బాగా చేసిందా? మరి ఈసారి కూడా తన ఎమ్మెల్యే అవుతుందా? ప్రజలలో ఇది ఆ పక్కకు ఉంది అంత గాలి అట్లా. పోనీ ఇవన్నీ అడిగా బాగా చేసింది మళ్ళా. ఆమె బాగా చేసింది. ఓకే, మరి ఏ పార్టీ జెండా ఎగరబోతుంది ఈ ఆలగడ్డల? ఈ ఆలగడ్డ జగన్కి వచ్చాయని అనుకుంటున్నాం. ఆమె పరిపాలన బాగా చేసినా కూడా జగన్నే జెండా ఎగరబోతుందా? ఓకే, బాగా మాట్లాడి అన్న. మీరు జగన్ గారికి ఏమైనా చెప్పాలనుకుంటారా? ఏం లేదు, జగన్కి చెప్పాలనుకుంటే ఏం లేదు, అంత చెప్పాల్సింది ఏం లేదు. ముఖ్యమంత్రి చేస్తారు కదా, మీరు ఏమైనా చెప్తారా? ఏంది ముఖ్యమంత్రి? మీరు ముఖ్యమంత్రి చేస్తా అంటున్నారు కదా, జగన్కి ఏమైనా చెప్తారా? ఎట్లా జగన్ కానీ జగన్కే ఊపు ఉంది ఏంటన్నా అట్లా. ఓకే, మంచిది అన్న. థ్యాంక్ యూ అన్న.